సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే బేస్ అయితే కడుతున్నాము, రాయి మోసుకుంటున్నాము. దానికోసం అని కొంతమంది మాలు వెళ్తున్నారు, కొంతమంది రాయి మోసుకుంటున్నాము. నిన్న ఇంత కంప్లీట్ చేసినాము, లెవెల్ అయితే చేసినాము, ఈ బెడ్ లెవెల్ అయితే చేసినాము. ఈరోజు బేస్ కట్టాలా. మొత్తం ఇద్దరం మేస్త్రీలము, ఒక నలుగురు లేబర్లు అయితే వచ్చినారు ఈరోజు. రాయి చూపిస్తా. రాయి చాలా దూరం ఉంది. చూడండి, రాయి అంత దూరం ఉంది. మా వాళ్ళు అక్కడ మాలు వెళ్తున్నారు, రాయి తీసుకొస్తున్నాం మేము. రాయి అయితే ఇంత దూరం ఉంది, రోడ్డు మీద ఉంది. కష్టం బ్రో, కాళ్ళైతే మస్తు బరువు ఉన్నాయి, నడుములు వస్తున్నాయి. సో చూసినారా ఎంత కష్టం, మొత్తం వల్ల రాసుకోబోతుంది. భుజం వాస్తుంది, ఇలాగా తీసుకోపోతుంటారు వాళ్ళు. సో గైస్, ఫైనల్గా అయితే డస్ట్ రాయి అయితే వేసుకున్నాము. ఇప్పుడు స్టార్ట్ చేయాలి, పని అయితే స్టార్ట్ చేయాలా. వచ్చి 7 గంటలకే 8:30 అయితే టైం స్టార్ట్ చేయాలి. ఈ డస్ట్ అయితే మోసినాము. ఇప్పుడు రాయి డస్ట్ అయితే మోసుకున్నాము ఇంతసేపు. ఇప్పుడు పని అయితే స్టార్ట్ చేస్తాము. నీళ్ళు తాగుతున్నారు మా నియనాలు. వాటర్ బ్రేక్ నవాగండి బ్రో. సో ఫ్రెండ్స్, ఇంతసేపు అయితే డస్ట్ రాయి అయితే వేసుకున్నాము. మస్తు అవుతుంది ఫ్రెండ్స్. 8:30కే ఆకలి అవుతుంది ఈరోజు. రాయి కంక డస్ట్ మోసినందుకు ఇప్పుడే ఆకలి అవుతుంది. నీళ్ళు తాగుతున్నారు మా నాన్నలు. సో గైస్, ఇప్పుడైతే రాయి కట్టుకు అయితే కడుతున్నాం, బేస్ అయితే కడుతున్నాం. 4 మేసులను కడుతున్నాం. 18 ఇంచుల పని అయితే కడుతున్నాం ఫ్రెండ్స్. బ్రో చూసుకొని కొడు బ్రో. ఓకే బ్రో, ఇరవై కదిలేకు 18 ఉండాలి అసలు. ఇక్కడ లోపల జరుపు, అక్కడ జరుపు, అది జరుపు, దాన్ని జరుపు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్తంభం కాడ నుంచి అయితే ఇక్కడ 9 ఇంచులు, ఆ స్తంభం సెంటర్ కాడ నుంచి అక్కడ 9 ఇంచులు, ఇక్కడ 9 ఇంచులు పెట్టుకుంటే 18 ఇంచులు అయితే వస్తుంది. ఆ 18 ఇంచుల పని కడుతున్నాం ఈరోజు అయితే. సో గైస్, 18 ఇంచుల పని అయితే కడుతున్నాం. నేనైతే కట్టలేను. ఇక్కడ నుంచి ఇది ఫీటు, కొంచెం ముందర చెప్తావు.
నేను చెప్పమంటాను ఒక ఇంచు. ప్రతి స్తంభానికి ఇటు ఫీటు అటు ఫీటు అయితే గ్యాప్ ఇడ్చుకోవాలా. ఇడ్చుకుంటే రేపటికి కంకర వస్తుంది ఇంకా ఇడ్చుకోవాలా. స్తంభానికి బలంగా ఉంటుంది. నేను చెప్తాను అవును నేను చెప్తాను. ఈ స్తంభం కా నుంచి ఈ రాయి వరకు ఒక ఫీట్ ఉండాలా గ్యాపు. ఇక్కడ ఫీట్ గ్యాప్ ఉండాలా. గ్యాప్ ఉంటే దీంట్లో కంకర వేసుకోవడానికి. కంకర వేసుకుంటే ఇది మనకి బాగా పట్ట అనేది వస్తుంది. అందుకే గ్యాప్లు వేసుకుంటున్నాము. సో గైస్ నేత ఆడదాకా విన్నాను. ఎవరు పెట్టినాను వీళ్ళు ఇంకా పెట్టలేరు. ఇక చూసినారు దాన్ని దానం పెడుతున్నారు. మా లైన్ అయిపోయింది. ముందంజలో సో గైస్ అయితే ఒక వరుస అయితే తొక్కినాము. టైం 9:30 అయింది. మా వాళ్ళకి బాగా ఆకలి అవుతుందని చెప్పి మేము భోజనానికి అయితే పోతున్నాము. భోజనం తింటాం ఫ్రెండ్స్. టైం అయింది. నీళ్ళు పడుతుంటే కూడా నిన్నైతే ఇది కట్టినాను. నిన్న లాస్ట్ మూమెంట్లో వీడియో తీయలేదు. అయిపోయింది నిన్న కట్టినది. ఓకే.